రాష్ట్రానికి నీటి గండం పొంచి ఉందా? పరిస్థితులను చూస్తే నిజమే అనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు నీళ్లు లేక నోరెళ్లబెట్టాయి. సాగునీటి మాట దేవురెడుగు. తాగేందుకు గుక్కెడు మంచినీటి కోసం కూడా నానా పాట్లు పడాల్సిన పరిస్థితి. వేసవికి ముందే ఈ పరిస్థితి రావడంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి రాష్ట్రాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయి ప్రధానమైన శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్లు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి. సాగునీటి మాట పక్కన పెడితే కనీసం తాగేందుకు గుక్కెడు నీటి కోసం నానాపాట్లు పడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు నీళ్లు లేక నోరెళ్లబెట్టాయి. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న అరాకొరా జలాలు వేసవి అవసరాలు తీర్చేలా కనిపించటం లేదు. ఇవి నానాటికి మరింత తగ్గిపోతున్నాయి. ఆగస్టు వరకు జలాశయాల్లోకి వరద నీరు చేరే అవకాశం కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో మే, జూన్, జులై నెలల్లో తాగునీటి సమస్య విషమించడం ఖాయమని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం మంది ప్రజలు సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదీ జలాలపై ఆధారపడతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215.87 టీఎంసీలు, కనీస స్థాయి నీటి మట్టం 854 అడుగులు. ప్రస్తుతం గేట్ల కంటే దిగువ స్థాయికి అంటే 808 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం కేవలం 30 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. నీటి నిల్వలు అడుగంటిపోయినా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు, కనీస స్థాయి నీటి మట్టం 510 అడుగులు. ప్రస్తుతం సాగర్లో 510 అడుగుల్లో 139 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు 7000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. తుంగభద్ర, కండలేరు, సోమశిల రిజర్వాయర్లలోనూ నిల్వలు కనీస నీటి మట్టం కంటే దిగువకు చేరాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోనూ అదే పరిస్థితి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి విడుదల చేస్తున్న జలాలతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపినా ఆ నిల్వలు ఏప్రిల్, మే నెలలకే సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో ఉన్న జలాలను శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. ఏలేరులో ఉన్న జలాలను విశాఖపట్నం తాగునీటి అవసరాలు, ఉక్కు కర్మాగారం అవసరాలకు విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. రాయలసీమలో అనంతపురం, కడప జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చే పిఏబిఆర్, సిబిఆర్లలో ఉన్న జలాలు మరో నెల రోజులు మాత్రమే సరిపోతాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి శ్రీశైలం రిజర్వాయర్కు వరద జలాలు చేరాలంటే ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే. తుంగభద్ర జలాశయానికి జూలై నాటికి వరద జలాలు చేరే అవకాశముంది. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకు అంటే మే, జూన్, జులై నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచకచర్ల మండలంలోని మున్నేరు, వైరా ఉపనదులతో పాటు కృష్ణానదిలో నీటి చుక్క కనిపించటం లేదు. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం నీటి సరఫరా చేస్తున్నప్పటికీ అవి ప్రజల అవసరాలు తీర్చేలా కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుణుడు కరుణిస్తే తప్ప జలాశయాల్లోకి నీరు చేరే పరిస్థితి లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల ద్వారా కూడా నీరు అందే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.